గత 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉండగా పురుషోత్తానికి ఏమి చేశారు? పురుషోత్తపట్నం ప్రజలను ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు తెలియదా? పురుషోత్తపట్నం అని పరిగెత్తే గ్రామం పేరు చెప్పడానికి నీకు ఏ హక్కు ఉంది? మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఒక ప్రత్తిపట్టి పుల్లారావు తప్ప ఇంకెవరూ లేరు, ఇంకెవరూ రారు కూడా. అలాంటి నాయకుడి మీద అవాకులు చవాకులు పేలటం దారుణమైన చర్య అంటూ ఇలాంటి దుర్భాషలాడే మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు అంటూ హెచ్చరిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ నాయకులు తోట బ్రహ్మస్వాములు. పురుషోత్తపట్నం పేరు చెప్పకుండా రాజకీయంగా ఎంతైనా పోరాటం చేసుకుంది. పురుషోత్తపట్నంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు ఉన్నాయి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మా పురుషోత్తపట్నం, నాది పురుషోత్తపట్నం అంటే అది ప్రజలందరికీ ఆపాదించినట్టయింది. ప్రజల యొక్క బతుకుల మీద, ప్రజల యొక్క అవకాశాల మీద దెబ్బతీసినటువంటిది. కావున మీరు ఆ మాటను తీసివేసి మీరు పోరాటం చేయండి, పదవులు తెచ్చుకోండి, భవిష్యత్తులో గెలవడానికి మీరు పని చేసుకోవాలి తప్ప ఈ విధమైన మాటలు చెప్పడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మిత్రబంధన మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ వారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ 2-3 రోజులు జరుగుతున్న ఈ యొక్క మాజీ మంత్రి వర్యుడి వారి యొక్క విమర్శలు, పురుషోత్తపట్నం అక్షరంగా సాధింపు ఇవన్నీ కూడా మనం రోజుంటున్నాం. ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా 2019 వరకు ఎవరు గెలిచినా ఓడిపోయినాక కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండేవి కాదు. ఎవరు కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని మళ్ళా గెలవడానికి ఏ విధంగా ప్రయత్నించాలని చేసేవాళ్ళు తప్ప కక్ష సాధింపులు అనేవి 2019 తర్వాత జగన్ గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం చేసిన తప్ప ఈ కక్ష సాధింపులు అనేవి ఎక్కడా లేవు. అలానే అంతకుముందు ఎవరు గెలిచినా వేమిపల్లి సాంబయ్య గారి దగ్గర నుంచి, మానవ వెంకటేశ్వర గారి దగ్గర నుంచి, మాలంపాటి నరసింహరావు గారి దగ్గర నుంచి, రాజశేఖర్ గారి దగ్గర నుంచి ఎవరు గెలిచినా కూడా ఎలక్షన్కే స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎలక్షన్ అప్పుడే రాజకీయం చేసేవాళ్ళు. తర్వాత నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎవరికి అండదండలుగా ఉండాలని దాంట్లో ఏకోన్ముఖంగా ముందుకు పోయేవాళ్ళు. అలా కాకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధించారు. ఈ విధంగా కక్ష సాధింపు చేస్తే ఎంతవరకు న్యాయం? అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది కూడా ఒకసారి అవలోకనం చేసుకుంటే 2014-19 మధ్య పురుషోత్తపట్నంలో కాపు కార్పొరేషన్ ద్వారా 150 మందికి లోన్స్ ఇప్పించిన ఘనత ప్రత్తిపాటి పుల్లారావు గారిది తెలుగుదేశం.